నమస్తే. సో, యాదేవ శరభు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి ఆమె యొక్క శరీర భాగాలన్నీ కూడా శక్తిమయం. అలా పడిన భాగాలే మనకి శక్తి పీఠాలు. ఈ శక్తి పీఠాల్లో భాగంగా మనం ఎన్నో దేవాలయాలను తెలుసుకొని వచ్చాం కదండీ. సో, ఈ రోజు మనం మాట్లాడే శక్తి పీఠం వచ్చేసి మనకి కొల్హాపూర్ మహాలక్ష్మి. అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా! అంటే మహాలక్ష్మి అమ్మవారు విష్ణుమూర్తి స్వరూపం అంటే విష్ణు, లక్ష్మి స్వరూపాలు కదా! ఇలాగైతే మనకి సతీదేవి స్వరూపాల్లోకి ఈమె ఎలా వచ్చిందని చెప్పేసి ఎంతమంది డౌట్ ఉంటుంది కదండీ. సో, ఆ డౌట్ క్లియర్ చేయడానికి వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. యాక్చువల్‌గా మనకి శక్తి పీఠాల్లో అమ్మవారి భాగాలు పడినప్పుడు ఇక్కడ అమ్మవారి కళ్ళు భాగం పడి చెప్తూ ఉంటారనమాట. అందుకే ఇక్కడ మనకి మహాలక్ష్మి అమ్మవారు పడిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని భాగాల కన్నా కళ్ళు చాలా చాలా మెయిన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదండీ. సో, ఈ కళ్ళు భాగం పడిన ప్రదేశం కాబట్టి ఇక్కడ మనకి చాలా మందికి కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయని చెప్పేసి, అలాగే ఇక్కడ లౌకికము, అలౌకికం మన కంటితో చూసే ప్రతి ఒక్క కోరికలు మనకు ఉంటూ ఉంటాయి కదా! కంటిలోనే మనం అన్ని కోరికలు కోరుకుంటూ ఉంటాం కదా! సో, ఆ కోరికలన్నీ కూడా తీరతాయని చెప్పేసి ఇక్కడ ఎంతమంది నమ్ముతూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ అమ్మవారిని మనం ఇంకా చాలా మంది అంబాబాయి శక్తిపీఠంగా కూడా కొలుచుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ శ్రీచక్రం కూడా ఉందని చెప్పేసి చాలా శంకరాచార్యుల వారు ఇక్కడ వచ్చి శ్రీచక్రం పెట్టారని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట. అసలు ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే మనకి భృగు మహర్షి అమ్మవారిని యాక్చువల్‌గా మనకి విష్ణుమూర్తి భృగు మహర్షి గుండెల మీద తంతారు కదా! వక్షస్థలం మీద తన్నినప్పుడు వక్షస్థలం లోపల మనకి లక్ష్మీదేవి ఉంటుంది కదా! లక్ష్మీదేవిని ఆవిడకి ఇష్టమైన ప్రదేశం మనకి విష్ణుమూర్తి వక్షస్థలం. ఆమెకి అక్కడ అవమానం జరిగిందని చెప్పేసి ఆమె కోపంతో ఈ భృగుపాదం తాగిన చోట నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఈ భూలోకంకి వస్తుందన్నమాట. ఆ భూలోకంకి వచ్చినప్పుడు అక్కడ మనకి కొల్హాపూర్ ప్రదేశంలోకి వస్తే ఆ కొల్హాపూర్‌లో అమ్మవారు అక్కడ కొలువైందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అండి. సో, ఇంకా విశేషంగా మన గురించి మాట్లాడుకుంటూ ఉంటే సతీదేవి శరీర భాగాలు ఎలాగైతే పడ్డాయో ఇక్కడ అంటే సతీదేవి ఎలా వచ్చింది మనకి వివాహం వల్ల అక్కడ ఆమె ఎలా పడింది కదా! సో, అదే విధంగా మనకి విష్ణుమూర్తి వివాహం వల్ల అమ్మవారు ఇక్కడ పడిందని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అండ్ ఆల్సో ఎలాగైతే శివపార్వతుల కాశీ క్షేత్రం ఎంత పవిత్రమో అలాగే మనకి లక్ష్మీనారాయణులకి ఈ ప్రదేశం అంత పవిత్రం అనమాట అండి. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి దత్తస్వామి ఇక్కడ మధ్యాహ్న కాలంలో భిక్ష చేయడానికి వస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అమ్మవారి స్వయంగా దత్తస్వామి భిక్ష ఏర్పాటు చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారికి యాక్చువల్‌గా కాశీలో మనకి పరమేశ్వరుడు ప్రళయకాలం వచ్చినప్పుడు తన త్రిశూలంతో మొత్తం ప్రళయకాలం అంతా ఆపారు కదండీ. అదే విధంగా ఇక్కడ కొల్హాపూర్‌లో మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపూర్‌కి ప్రళయకాలం వచ్చినప్పుడు అమ్మవారు తన యొక్క చేతులతో ఈ ప్రళయం అంతా కూడా ఆపిందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అందుకే ఇక్కడ అమ్మవారికి కరవీర అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే మన లక్ష్మీ అష్టోత్తరనామాలు తీసుకుంటే అందులో మనకి అమ్మవారి నామాలు వచ్చేసి మనకి మహాకాళి, నవదుర్గ అంటే మహాలక్ష్మి వారు మహాకాళి స్వరూపము అలాగే నవదుర్గ స్వరూపంగా చెప్తూ ఉంటారనమాట. 104, 106 నామాల్లో మనకి ఈ 2 నామాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా మన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఎంతో అద్భుతంగా ఉంటుందండి. చాలా ఆహ్లాదకరమైన మూర్తిగా దాన్ని దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారికి చతుర్భుజి అనమాట. 4 భుజాలు కలిగి ఉంటాయి. ఒక భుజంలో వచ్చేసి మనకి ఒక పండు, అలాగే గద, హాలాహలము ఈ యొక్క పాత్ర అని చెప్పేసి మనకి పా పానపాత్ర అని చెప్తూ ఉంటారనమాట. ఈ పానపాత్ర అలాగే మనకి గద, పండు దీంతో పాటు మనకి ఇంకోటొచ్చేసి అమ్మవారి చేతుల్లో మనకి ఒక సుధాపానం 2 కూడా మనకి అమ్మవారి చేతుల్లో ఉంటాయన్నమాట అండి. సో, వీటితో పాటుగా డోలు కూడా ఉంటాయి. డోలు అని చెప్పేసి ఉంటారనమాట. సో, డాలు అలాగే పండు ఇవన్నీ కూడా అమ్మవారి చేతుల్లో ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలా అమ్మవారు ఎందుకు ధరించిందంటే అమ్మవారు ఇక్కడ మనకి అన్నపూర్ణ స్వరూపంలో కూడా దర్శనమిస్తుంది కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఇచ్చని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అలాగే మనకి ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రం వచ్చేసి మనకి మహాలక్ష్మి మహాదేవి కరవీర పురస్థిత పురుషార్థ ప్రధామాత సంపూర్ణహిత వర్షిణి సంపూర్ణామృత వర్షిణి చెప్పేసి ఈ యొక్క కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం అనమాట అండి. సో, ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఎవరికైనా కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా పోతాయని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారనమాట. సర్వశక్తిమయంలో కూడా ఈ యొక్క దేవాలయం గురించి చాలా బాగా అర్చన చేశారు. అండ్ అలాగే అమ్మవారికి ఇక్కడ చైత్ర పౌర్ణమి నాడు అమ్మవారు విశేషంగా అర్చన చేస్తారనమాట. అలాగే ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ఈ యొక్క మాడ వీధులు అమ్మవారి యొక్క మొత్తం అన్ని వీధుల్లో మొత్తం ఊరేగింపు జరుగుతుందనమాట అండి. సో, ఇలా అమ్మవారికి ప్రతి శుక్రవారం చాలా విశేషంగా పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి 108 కలువ పువ్వులతో కూడా అర్చన చేస్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా వెళ్తే వాళ్ళు కలువ పువ్వులు కూడా ఇస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ ఎంతో విశేషమైన శక్తిపీఠము. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఈ మహారాష్ట్రలోనే మనకి 3 శక్తిపీఠాలు దర్శనమిస్తాయన్నమాట. ఒకటి మనకి కొల్హాపూర్, ఇంకోటి మనకి ఉజ్జయిని కాదు కొల్హాపూర్, అలాగే మనకి ఏకవీరికమ్మవారు, అలాగే ఇంకొక విశేషం వచ్చేసి తులజా భవాని అనమాట. ఈ తులజా భవాని ఎవరికంటే మనకి సాక్షాత్తు ఈ యొక్క
శివరాజి మనకి అచ్చింజి అమ్మవారు వచ్చి తులజాభవాని అమ్మవారు. అంటే తులజాభవాని అమ్మవారి ఖడ్గం మనకి శివాజీకిచ్చి శివాజీ మొత్తం తన యొక్క యుద్ధం అంతా కూడా చేశారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఈ తులజాభవాని అమ్మవారు చాలా పవర్‌ఫుల్. సింధూరవనంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారనమాట. అది మన కొల్హాపూర్‌కి కొంచెం ప్రదేశంలో చాలా దగ్గర ప్రదేశంలో మనకి దర్శనమిస్తుందన్నమాట అండి. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకొచ్చేసి మనకి ఏకవీర అమ్మవారు. ఈ ఏకవీర అమ్మవారు మనకి రేణుక ఎల్లమ్మ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. రేణుక మాత అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఏకవీరిక అమ్మవారు ఇక్కడ ఎందుకు వెలిసిందంటే మనకి పూర్వం జమదగ్ని మహర్షి అలాగే రేణుక జమదగ్ని మహర్షి భార్య మనకి రేణుకాదేవి అనమాట అండి. సో ఈ రేణుకాదేవి జమదగ్ని మహర్షి వాళ్ళకి ఆశ్రమంలో ఉంటే కాచివిరాజుని వచ్చి ఆతిథ్యం గురించి వస్తే అక్కడ ఉండే ఒక రేణుకామాత అలాగే జమదగ్ని ఇద్దరు కూడా తన సైన్యానికి అలాగే తనకి కూడా ఆ కడుపు నిండే ఆహారాన్ని సమర్పించారనమాట. అప్పుడు కాచివిరాజునికి డౌట్ వస్తుంది. ఏంటి ఇంతమందికి ఇన్ని రకాలుగా చిన్న ఆశ్రమం అది. ఇంత చిన్న ఆశ్రమంలో ఎంతమందికి ఎలా వంట చేశారో అసలు వంట చేస్తుంటే తెలియలేదు కదా. నేను జమదగ్ని మహర్షి అంటే నా దగ్గర కామధేను ఉంది. కామధేనువు అంటే ఏంటి మనకేమన్నా ఏం కోరుకున్నా కూడా తక్షణమే తీరుస్తుందన్నమాట కామధేనువు. సో నా దగ్గర ఆ గోవు ఉంది. ఆ గోవు వల్లే ఎంత చేశా అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు కాచిరాజుని అంటాడు, నేను రాజు కాబట్టి ఈ గోవు నా దగ్గర ఉండాలని చెప్తాడనమాట. అందుకు జమదగ్ని మహర్షి చాలా ర్యాష్‌గా మాట్లాడి ఆ గోవుని తీసుకెళ్ళిపోతారు. బలవంతంగా తీసుకెళ్తారనమాట. అప్పుడు కొడుకు వచ్చిందండి పరశురాముడు వస్తారు. పరశురాముడు వచ్చి ఏమైందని అని తెలుసుకుంటే ఈ జమదగ్ని మహర్షి చెప్తారనమాట. ఇలా కాచిరాజుని వచ్చి తీసుకెళ్ళని చెప్తే కాచిరాజుని ఒక శిరస్సు ఖండించి ఆ గోవుని తీసుకొస్తారనమాట అండి. అప్పుడు ఈ పాపాలు ఎన్నో పరిష్కారం చేసుకోవడానికి జమదగ్ని మహర్షి అంటారు పుణ్యక్షేత్రాలు తిరగమని చెప్తే అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటారనమాట. ఈలోపు మళ్ళీ కాచిరాజుని యొక్క వంశస్థులు వాళ్ళ పిల్లలు వచ్చి ఈ తండ్రి యొక్క మరణానికి కారణంగా జమదగ్ని మహర్షిని చంపుతారనమాట. జమదగ్ని మహర్షిని చంపేసరికి రేణుకాదేవి ఎంతగానో బాధపడుతూ ఉంటుందన్నమాట అండి. సో రేణుకాదేవి బాధపడుతూ ఉంటే 21 సార్లు పరశురాముని పిలిస్తే పరశురాముడు వచ్చి వచ్చిన తర్వాత 21 సార్లు మనకి ఈ భూమండలం అంతా తిరిగి మొత్తం శత్రువుని వినాశనం చేస్తారనమాట. అంటే ఒక్క శత్రువు అంటే కాచిరాజుని వల్ల మొత్తం ఈ యొక్క క్షత్రియ వంశం అంతా కూడా నాశనం చేస్తారు మనకి పరశురాముడు. పరశురాముడు మనకి విష్ణుమూర్తి స్వరూపాల్లో దశావతార స్వరూపాల్లో మన పరశురామ స్వరూపం కూడా ఒకటనమాట అండి. సో అలాగే ఈ పరశురాముడి యొక్క పాపకర్మలు తీర్చుకోవడానికి వెళ్తూ ఉండగా ఈ మొహోరి అనే ప్రదేశంలో మనకి ఈ యొక్క అమ్మవారిని ప్రదర్శించని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఏకవీర అమ్మవారు చాలా విశేషమైన అమ్మవారు అనమాట అండి. ఇక్కడ అమ్మవారిని మనకి కేవలం తన యొక్క తల భాగం వరకే అంటే ఈ యొక్క హెడ్ పార్ట్ వరకే మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే ఏకవీరిక అమ్మవారు మనకి ఈ యొక్క మహానది అనే ప్రాంతానికి కొంచెం దూరంలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. నాందేడు గ్రామంకి కొంచెం మూల మనకి అమ్మవారి యొక్క ప్రదేశం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే అమ్మవారు ఇక్కడ కుడి చెయ్య అలాగే కుడి స్థానం పడిందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అండి ఈ అమ్మవారికి. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి అమ్మవారికి పరశురాముడు ఎంతగానో అంటే పరశురాముడు యొక్క శక్తి అంతా కూడా అమ్మవారికి ధారపోసారని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎంతో మంది కోరికలు తీరడానికి అమ్మవారికి కొలువైందని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. రేణుకాదేవిగా అమ్మవారికి కొలువైందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే తులజాభవాని ఆలయం కూడా ఈ దగ్గరలోనే ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అండి. సో ఈ 2 దేవాలయాలు అంటే ఇక్కడ కొల్హాపూర్ వెళ్తే మనకి మహాలక్ష్మి అమ్మవారు చూసుకోవచ్చు, తులజాభవాని చూడొచ్చు. అలాగే ఈ అమ్మవారు కూడా ఏకవీర అమ్మవారు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా శక్తి పీఠాలన్నీ కూడా మనకి ఒకే ప్లేస్ లో ఉండడం మన అదృష్టం అనమాట అండి. సో మనకి చాలా మంది చెప్తుంటారు కదా 18 శక్తి పీఠాలు చెప్తూ ఉంటారు. కానీ మనకి 9 శక్తి పీఠాలు మనకి 108 శక్తి పీఠాలు అనమాట. అందులో కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే 51 శక్తి పీఠాలు మనకి కనిపిస్తూ ఉంటే మిగిలిన శక్తి పీఠాలు మనకి కనిపించవు అనమాట అండి. సో ఆ మిగిలిన శక్తి పీఠాల్లోనికి 18 కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉండే శక్తి పీఠాలు మనకి తులజాభవాని అమ్మవారు అనమాట అండి. సో ఈ తులజాభవాని అమ్మవారు దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన శక్తి అమ్మవారు. సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. సర్వం శక్తిమయం.